నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. వైద్యులు, సహాయక సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. మళ్లీ విధులకు హాజరై సేవలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జూడాల సమస్యలు పరిష్కారమై సమ్మె విరమించి విధులకు హాజరవుతారని డాక్టర్ రాజారావు ఆశాభావం వ్యక్తం చేశారు. హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు అన్ని హాస్పిటల్స్కి ఒక సందేశం పంపారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఆల్ హెచ్ఓడి ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీస్తో పెట్టుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అందులో ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా లైక్ ఐపీ సేవలు కానివ్వండి, ఓపీ సేవలు కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ ఏరియాస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా పేషెంట్ కేర్ ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా చూడాలని చెప్పాము. అదేవిధంగా ఎవరైతే లీవ్స్లో ఉన్నారో, అది ఈఎల్ కావచ్చు, సిఎల్ కావచ్చు, లేకపోతే ఎటువంటి చైల్డ్ కేర్ లీవ్ కానివ్వండి, ఎటువంటి టైప్ ఆఫ్ లీవ్ అయినా కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి. సో అందరూ కూడా లీవ్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి జాయిన్ కావాలి. తర్వాత ఈ బయోమెట్రీ అండ్ టైమింగ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పడం జరిగింది. హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు అన్ని